MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు రాజేసాబ్ అయితే టీజర్ వదిలాడు కదా, అందరూ మారుతి దర్శకత్వంలో వస్తుందని చాలా మంది స్టార్టింగ్ లో భయపడ్డారు. కానీ టీజర్ తర్వాత అంచనాలు మొత్తం మార్చేసి బద్దలు కొట్టేసింది వ్యూస్ తో. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ మూవీ మీద అని. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో, ఎలా అనిపిస్తుంది టీజర్ వదిలిన తర్వాత రాజేసాబ్? టీజర్ అయితే నచ్చింది, విజువల్స్ చాలా బాగున్నాయి, ప్రభాస్ కూడా లుక్ బాగుంది. అదే రాధేశ్యామ్ లో కొద్ది లుక్ నాకు కొద్ది డిసప్పాయింట్ చేసింది నిజంగా చెప్పాలంటే, కానీ దీంట్లో మాత్రం లుక్ చాలా ఇంప్రూవ్ అయింది. సో ఫ్యాన్స్ అందరూ అదే హ్యాపీ ఫీల్ అవుతున్నారు, బాస్ ఈస్ బ్యాక్, మా రెబల్ స్టార్ మళ్ళీ తిరిగి వచ్చాడు లుక్స్ తో అని. కానీ కొద్ది ఇప్పుడు రిలీజ్ అయిపోతే బాగుండేది, కానీ ఇంకా డిలే చేశారు. అదే కొద్ది ఏంటి అంటే అసలు ఫస్ట్ ఏమనుకున్నాం, మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ ఒక పాన్ ఇండియా స్టార్, ఆయన అన్ని కోర్టులు కొల్లగొట్టిన మూవీస్ కదా, మళ్ళీ ఇట్లాంటి కాన్సెప్ట్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టార్స్ లో ఎవరు హారర్ కామెడీ ఎవరు చేయట్లేదు బ్రో, ఓన్లీ బాలీవుడ్ లో కొంతమంది చేస్తారు అంతే. అదే ప్రెసెంట్ అంటే ప్రభాస్ ఎట్లయినా డైరెక్టర్స్ ఛాన్స్ ఇచ్చే రకమే, డైరెక్టర్స్ ఎట్లా మంచిగా ఛాన్స్ ఇచ్చే రకమే కదా, ఒక మాట ఇచ్చాడంటే పక్క తీసుకుంటాడు. అందుకని మంచి హోప్స్ అయితే ఉన్నాయి కొద్ది. ముగ్గురు హీరోయిన్స్ తో ఉండబోతున్నారు ప్రభాస్ గారు, ఇది ఎట్లా అనిపిస్తుంది? అది మంచి కామెడీ యాంగిల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బాగానే ఉంటుంది. సాంగ్స్ బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హాయ్ అండి. హాయ్ సార్. రాజాసాబ్ టీజర్ చూసారా? చూసాను సార్. ఎలా అనిపిస్తుంది టీజర్? ఫస్ట్ చూస్తే ఇదేంటి ప్రభాస్ ఏనా అసలు అన్నయ్యనేనా అనుకున్నా, ఎందుకంటే హర్రర్ ఫస్ట్ టైం ఆయన హర్రర్ తీయడము. కాకపోతే ఏంటంటే రొమాంటిక్ స్టార్ చెప్పాలంటే, ప్రభాస్ కి మించి, ప్రభాస్ హైట్ కి మించి ఎవరు లేరు, ఆయన డామినేట్ చేయడానికి ఏ హీరో లేడు చెప్పాలంటే. డార్లింగ్ ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి ఆయన చూసుకుంటే పెరిగినాయి కదా. ఓకే, ఇప్పుడు మరి తమన్ గారి బీజం ఎలా ఇచ్చారండి? చెప్పాలంటే సూపర్. అన్ని సినిమాల కంటే ఈ సినిమా 3 కాంబినేషన్లతో ఉంది. ఒకటి భయంకరంగా ఉంది, ఒకటేమో కామెడీగా ఉంది, ఇంకొకటేమో రొమాంటిక్ ఉంది. చించి పెట్టిండు. హీరోయిన్ కూడా ముగ్గురిని పెట్టారు. మన హీరోకి ముగ్గురు కూడా సరిపోరు చెప్పాలంటే. మన హీరోకి చెప్పాలంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కూడా అస్సలు సరిపోరు. సో విఎఫ్ఎక్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఆ దయ్యాలు చూపించినప్పుడు? కానీ దయ్యాలు అంటే బాగానే అనిపిస్తుంది, చూసే కొంచెం భయంకరంగా ఉంది. కాకపోతే ఏకదమ్ సడన్ మూమెంట్ లా బయటకు వచ్చేసాయి కదా, అప్పుడు మాత్రం దర్శకుంటున్నాము. ప్రభాస్ గారి లుక్స్, డార్లింగ్ అబ్బాయి గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు ప్రభాస్ గారిని ఎప్పుడో చాలా మూవీస్ ముందు చూసాం, చాలా ఇయర్స్ ముందు చూసాం కామెడీ టైమింగ్, మళ్ళీ అది బ్యాక్ వచ్చింది అంటారా? ఖచ్చితంగా. అసలు ఆయన ఫైట్స్ కే గానీ, ఆయన జోక్స్ కే గానీ ఆయనకు మించి ఎవ్వరు లేరు. ఇంకా హైలైట్ రెబల్ స్టార్, రెబలే అబ్బా అంతే. డైలాగ్ చెప్పండి ఒకసారి మీకు నచ్చింది. తాగిన మొత్తుల కొరకేసాను అబ్బా, సారీ. ఇదే మూవీలో డైలాగ్ చెప్పేసారా? మళ్ళీ ఒకసారి. తాగిన మొత్తుల కొరకేసాను అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. డే 1 ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? డే 1 అయినా ఇప్పుడున్న లిమిట్స్ కానీ క్రాస్ చేసేస్తుంది, ఒక్కటే రోజు క్రాస్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు రికార్డు 170 crores ఎంత ఉంది, 200 crores వస్తుంది అంటారా? 200 crores కన్నా ఎక్కువనే, 400 క్రాస్ చేసేస్తుంది. సరే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్ అండి. హాయ్. రాజాసాబ్ టీజర్ చూసారా? చూసానండి, బాగుంది, చాలా బాగుంది. కాకపోతే కొత్త లుక్ లో కనిపించాడు. బాహుబలిలో అయితే కొంచెం చాలా వైలెంట్ గా, సీరియస్ గా అనిపించింది. కలికిలో కొద్దిగా సిల్లిగా అనిపించిన, దీంట్లో మాత్రం చాలా బాగా అంటే జోక్స్ ఎక్కువ చేశాడు, బాగుంది. సలార్లో కూడా కొంచెం సీరియస్ యాక్షనే ఉంది దీంట్లో మాత్రం చాలా తను కొంచెం న్యూ లుక్ లా కనిపించాడు, బాగుంది. ఎనర్జీ, ఆ కామెడీ టైమింగ్ అన్ని వచ్చేసాయి, అన్ని వచ్చినాయి దీంట్లో, అన్ని వచ్చినాయి. బాగుంది. కట్టు మొత్తం మీద అది లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, తాత వేరు కొరికేసి ఉండేమో చూడరా అని, అది మాత్రం సూపర్ గా. అంటే తన జోక్స్ చేయడం చాలా తక్కువ కదా, దీంట్లో చాలా ఉన్నాయి, కానీ బాగుంది. అంటే ఒక పాన్ ఇండియా స్టార్ తో మన మారుతి గారు ఇలాంటి జోక్స్ టైమింగ్ గానీ, ఇట్లా కామెడీ చేయించడం గానీ ఎంత అంటే చూసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి మీకు?
బాగా అనిపిస్తుంది. అంటే తనది అంటే యాక్టింగ్ పర్పస్ వచ్చి తను చాలా బాగానే చేస్తాడు. తన నెక్స్ట్ మూవీ ఏది అని అందరు ఎదురు చూస్తారు ఫ్యాన్స్ అంటూ, ఏం చేస్తున్నాడు ఏ నెక్కుడు అని. ఇప్పుడు ఇది చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ ఎట్లా అనిపిస్తుంది? పాన్ ఇండియా మూవీ కదా, సో విఎఫ్ఎక్స్ ఆ రేంజ్ లోనే ఉందా? ఆ రేంజ్ లోనే ఉందండి, ఆ రేంజ్ లోనే ఉంది. అందులోకి తన మూవీస్ అంటేనే ఆ రేంజ్ లోనే ఉంటాయి కదా. బాగుంది. ఫైనల్ మీరు అంటే ఎలా హీరోయిన్స్ కూడా ముగ్గురు ఉంటారు ఇందులో. హీరోయిన్స్ కూడా పర్లేదు, తనకి తగ్గట్టుగా తీసుకుంటారు కదా. రాజమౌళి గారు ఒక దాంట్లో అన్నారు కదా, హీరోయిన్స్ ని దింపాలి. బాహుబలి దాంట్లో అన్నారు కదా, ముగ్గురు హీరోయిన్స్ దింపాలంటే మేము చాలా ఇది చేయాలి అని. ఒక్కరు సరిపోరు ప్రభాస్ గారికి, ముగ్గురు ఉండాల్సిందే. నిజంగా బాగుంది ఓవరాల్ గా. ఇది బ్యాక్గ్రౌండ్ చూస్తే హారర్ కామెడీ బ్యాక్గ్రౌండ్. ప్రభాస్ గారి హైట్ కి, ఆ కట్అవుట్ కి, ఆ వైర్లు ఎగరడం గానీ, గ్రాఫిక్స్ అంటే చాలా బాగా తీసినారు కదా. నిజంగా ఒక దిక్కున లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు, ఒక దిక్కున కామెడీగా, ఒక దిక్కున హీరోగా. బాగుంది, నిజంగా బాగుంది. ఏం చెప్తున్నారు రాజాసాబ్ గురించి ఓవరాల్ గా? గా ఏమంటే అందరు చూడండి, ఎంజాయ్ చేయండి హర్రర్ ని, కామెడీని విత్ హీరోయిజం. మూవీ కోసం వెయిటింగ్ వెయిటింగ్ అండి. నిజంగా కలెక్ట్ చేస్తుంటారండి. కలెక్షన్ పరంగా తెలుసు కదా అందరికి తను ఏ రేంజ్ లో వెళ్తుంది అని చెప్పి, అలాగే మనం బాగానే కలెక్షన్ అవుతుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో, రాజాసాబ్ టీజర్ అయితే వచ్చేసింది. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా బ్రో. ఎందుకంటే మనోడు మా అన్నయ్య డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షల్లర్ లో ఎలా ఉన్నదో, ఎలా వెలివేషన్ ఎలా ఉన్నదో మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు వచ్చేసి రాజాసాబ్ చూసుకున్నట్టయితే ఇందులో మనోడు చింపేశాడు బ్రో. ఎందుకంటే హలో బండి కొంచెం స్లో, డైలాగ్కే పడిపోతారు బ్రో ఉన్న అమ్మాయిలు. సో ఇంకొకటి ఏంటంటే డార్లింగే బ్రో. సో యా, డార్లింగ్ ఆల్వేస్ బ్యాక్. అంటే బాహుబలి నుంచి మళ్ళీ షాలార్ ఇలా వెలివేషన్స్ చూసుకుంటూ పోతే ఇందులో చాలా డిఫరెంట్ బ్రో. పాపం ప్రభాస్ గారు రొమాంటిక్ హీరో, హీరోయిన్స్ కరువు అయ్యారు, అన్ని వైలెంట్ మూవీసే. ఇందులో మాత్రం ముగ్గురు పెట్టారు, దండిగా ఉంటది ఫ్యాన్స్ కి. యా అవును బ్రో. అంటే అప్పుడప్పుడు రొమాంటిక్ యాంగిల్ కూడా బెటరే కదా బ్రో. సో ఫ్యాన్స్ కి ఇచ్చి పడేస్తాడు బ్రో. ఇప్పుడు ఇంకోటి, మారుతి గారి దర్శకత్వంలో చాలా మంది చాలా భయపడ్డారు. విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది టీజర్ తర్వాత? నేనైతే ఫుల్ హ్యాపీగా బ్రో. ఒక ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్ గా పిచ్చా హ్యాపీగా ఉన్నా బ్రో. గ్రాఫిక్స్ ఎలా ఉంది? హైలైట్ బ్రో, హైలైట్. ఓకే, యా అది బాగుంటది బ్రో. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా టీజర్ చూడని వాళ్ళు ఉంటే కూడా చూసేయండి. ఫైనల్ గా ప్రభాస్ గారి కోసం ఒక డైలాగ్. ఏ డైలాగ్ చెప్పాలి బ్రో ఇప్పుడు? డార్లింగ్ ఫ్యాన్స్ కోసం డార్లింగ్ వచ్చేస్తున్నాడు అంతే. ఎట్లా అనిపిస్తుంది టీజర్? అంటే ముందు మూవీస్ కి ఇప్పుడు వచ్చిన రాజాసాబ్ టీజర్ కి తేడా ఏంటి? చాలా బాగుంది బ్రో. అన్న ప్రభాస్ అన్న దాదాపు ఒక 15 years అవుతుంది బ్రో ఇలా చూడక. అంటే చాలా యంగ్ ప్రభాస్ ని చూస్తాం ఈసారి. ఊరా మాస్ బ్రో. అంతే. ఇప్పుడు మాధుతి గారిని చాలా తక్కువ చేసాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక మంచి రొటీన్ సినిమా, అంటే ఇట్లా ఫ్యామిలీ ఇట్లా కొద్దిగా లవ్ స్టోరీస్ ఇట్లే తీస్తాడు. అసలు టీజర్ అసలు చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ లేవు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ టీజర్ తో ఈ హేటర్స్ కూడా మొత్తం అందరికి 9mm ఆడించినాడు. స్టార్టింగ్ ఏమనుకున్నావు నువ్వు? అంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు హారర్ కామెడీ అయ్యింది, అది మారుతి దర్శకత్వంలో వస్తుంది. అసలు రాజాసాబ్ సినిమాని నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకోలే బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే ఇవి మధ్యలో మన సందీప్ రెడ్డి వంగ, ప్రెజెంట్ స్పిరిట్, ఈ సలాటు జరుగుతున్నాయి కదా. ఎందుకంటే ఇంకా దీంట్లోనే ఉంటాడు ఆల్మోస్ట్ ఆల్. ఇంకా మారుతికి ఇప్పట్లో వచ్చే ఛాన్స్ అయితే లేదు. రాజాసాబు మేబీ వచ్చినా కొద్దిగా టైం పడుతుంది అనుకున్నాం. వీళ్ళు అఫీషియల్ గా తెలియజేసి ఇట్లా రాజాసాబ్ పేరు వస్తానని ముందుగా చెప్పడం వల్ల ఇంకా కొద్దిగా అంటే పోస్టర్ తో కొద్దిగా ఇంపాక్ట్ గురి చేశారు కాబట్టి ఇంకా టీజర్ కూడా ఇంకా చాలా హైలైట్ గా అనిపించింది. ఏంటి ప్రభాస్ గారికి పాపం హీరోయిన్స్ దూరం చేశారు ఇన్ని మూవీస్ లో, అంతా ఫైట్. యాక్చువల్లీ 2 years అన్న మారుతి గారు అడిగింటే ఎంతమందిని పెడదాం డార్లింగ్ సినిమాలు అంటే ఒక 2 నన్ను ఎక్స్పెక్ట్ చేస్తాను అడిగాడంట. ఇంకా మారుతి నీకేం డార్లింగ్ 2 ఏంది 3 పెడదామని చెప్పాడంట. 3 హీరోయిన్స్ చాలా బాగున్నారు, సూపర్. ఏమనిపిస్తుంది మరి ఓల్డ్ గెటప్ చూసాప్పుడు? బాగున్నాడు బ్రో. ఇంకో ఆ న్యూ లుక్, ఒక హెయిర్ స్టైల్ కానీ అన్న చాలా రోజులు అయింది. అంటే ఎలా ఉన్నాయి మరి కలెక్షన్స్ మీద?
కొడతాడు, ఒక 1000 కోట్లు కొడతాడు బ్రో. 1000 కోట్లు ప్రభాస్ గారు ఏ సినిమా తీసినా 1000 కోట్లు బ్రో. అంటే ఆ 1000 కోట్లు అంటే చాలా ఎక్కువే కదా ఆయన సినిమాకి. అది కాక కొంచెం బడ్జెట్, లో బడ్జెట్ సినిమానే కొంచెం. 1000 కోట్లు అయితే పక్కా అంటావు. 1000 కోట్లు అయితే కొడతాడు బ్రో. బ్రో రాజాసాబ్ ఎలా అనిపిస్తుంది? వింటేజ్ లుక్ లో ఉన్నాడు కాబట్టి బాగుంది. ఇంతకుముందు మొత్తం టీజర్ చాలా బాగుంది. ఇంతకుముందు అంటే మొత్తం రఫ్ లుక్ లో ఉన్నాడు బాహుబలి రేంజ్ నుంచి. ఇప్పుడు మొత్తం వింటేజ్ లుక్ లోకి వచ్చాడు. ఎప్పుడు డార్లింగ్ సినిమా అప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. చాలా హ్యాపీ ఉంది. యాక్చువల్లీ మారుతికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మారుతి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయగానే అందరు నెగిటివ్ గా కామెంట్స్ పెట్టారు, ట్రోల్ చేశారు. అందరికి సినిమాతోనే రిప్లై ఇద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాడు మా వాడు. అందుకే మీ వాడు ఇస్తాడా మరి? బరాబర్ ఇస్తాడు. ఎట్లా ఉంది? ముఖ్యంగా ఇది గ్రాఫిక్స్ కూడా చాలా ఫోకస్ పెట్టాడు యాక్చువల్లీ మారుతి. ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కదా, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను అన్నాడు. అదే హోప్ తో ఉన్నాం డిసప్పాయింట్ బరాబర్ అవ్వగానే. ఇప్పుడు ప్రభాస్ గారు ఇంతవరకు ఇలాంటి కంటెంట్ టచ్ చేయలేదు. హారర్ కామెడీ కదా, పాన్ ఇండియా స్టార్ ఈ కంటెంట్ చేయడం. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకు ముందు మొత్తం పాన్ ఇండియా ఉన్నాడు కాబట్టి మిగిలిన వాటిని కూడా ఒకసారి టచ్ చేసి చూద్దాం అనుకున్నాడేమో, మేబీ అదే హోప్ తో ఉన్నాడేమో. మరి ప్రభాస్ గారు ఈ మధ్య ప్రయోగాలు బాగా చేస్తున్నారు, పాన్ ఇండియా స్టార్ అయ్యుండి కూడా చేస్తున్నారు. ఏంది మళ్ళీ ఏమన్నా రెమ్యునరేషన్ అది స్టార్డమ్ ఏమైనా పడిపోయే అవకాశం ఉందా? లేదు, అలా ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయినాయి కాబట్టి మిగిలిన వాటి జోనర్ లో కూడా టచ్ చేస్తే ఒకసారి ఎలా ఉంటుందని చెక్ చేసిందేమో అన్న ఫీలింగ్ ఉన్నాం. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసినా గానీ ఇబ్బంది పడతారు. డిసప్పాయింట్ అయితే చేయడన్న ఫీలింగ్ లో ఉన్నాము. సో ఏం చెప్తావు ఓవరాల్ గా ప్రభాస్ గారి గురించి, రాజాసాబ్ గురించి? బ్లాక్ బస్టర్ అయితే అన్న చెప్తావా? డై హార్డ్ ఫ్యాన్ అన్న ఒక డైలాగ్ చెప్పొచ్చుగా ప్రభాస్ గారు. వీలైతే ప్రేమిద్దాం, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చెప్పండి, రాజాసాబ్ టీజర్ చూసారా? చూసాను బ్రో. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. న్యూ జోనర్ లో టచ్ చేస్తున్నారు ప్రభాస్ గారు. అంటే ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, అంటే ఒక పాన్ ఇండియా స్టార్ అండి, హర్రర్ కామెడీ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు అనుకున్నారు ఫ్యాన్స్ కూడా. ఆయన యాక్చువల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, దాంట్లోనే సక్సెస్ కొడదాం చూస్తున్నారు. ఎవ్రీ జానర్ టచ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో ఇది ఫ్యాన్స్ అందరికి ఒక ట్రీట్ ఇదంతా. సో అది రీచ్ అవుతుంది అంటారా, ఫ్యాన్స్ లోకి వెళ్తుంది అంటారా ఇలాంటి కంటెంట్? మరి ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికి వెళ్తుంది. ప్రీవియస్ మూవీతో కంపేర్ చేసుకుంటే కల్కి, రాజాసాబ్, సారీ కల్కి, మన సలార్ ఇవి చూసుకుంటే ఒక వస్తు వైలెంట్ గా ఉంటాడు కదా. రాజాసాబ్ అంటే యాక్చువల్లీ డార్లింగ్ అంటే రొమాంటిక్ లుక్ లో చూడాలనుకుంటారు అందరు ఫ్యాన్స్ అందరూ. ఈవెన్ నాన్ ఫ్యాన్స్ కూడా అదే చూడాలనుకుంటారు. సో అది దాని గురించి ఇలా టచ్ చేస్తారు. మళ్ళీ మారుతి గారు చూపించగలరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వింటేజ్ ప్రభాస్ చూస్తారు అందరూ కలిపి. మళ్ళీ విఎఫ్ఎక్స్ ఎట్లా ఉంది? విఎఫ్ఎక్స్ సూపర్ ఉంది. యాక్చువల్లీ ఇవన్నీ టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు వర్క్ అంతా. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మరి ఫ్యాన్స్ కూడా బాగా నచ్చింది. ఇది కలెక్షన్స్ పరంగా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాను? కలెక్షన్స్ నార్మల్ గానే ఫ్లాప్ వచ్చినా సరే ఆయన హిట్ అయిపోద్ది ఏదో విధంగా. ఫ్యాన్స్ చేస్తారు అది కూడా. ఎలా ఉన్నాయి? నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 100 crores ఫస్ట్ డే కన్ఫర్మ్ దాటేస్తుంది. ఫస్ట్ డే 100 crores దాటేస్తుంది. హాయ్ బ్రో. బ్రో రాజాసాబ్ టీజర్ చూసారా? చూసాను. ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. అంటే ఏమేమి నచ్చింది మీకు? ఇన్ని రోజుల తర్వాత పాన్ ఇండియా స్టార్ హారర్ కామెడీ చేయడం అంటే ఆయన చూసింగ్ సెలక్షన్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు దాకా ఒకలా చూసాం, మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్రెండ్ మారింది. వింటేజ్ అప్పుడు ఎట్లా ఉంటాడో అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. టీజర్ చూడగానే నీకేమనిపించింది ఫస్ట్? అంటే కల్కి, సలార్ ఇలాంటివి చూసిన తర్వాత ఈ రేంజ్ మూవీ చూస్తాం, మళ్ళీ సంథింగ్ లైక్ డార్లింగ్ ఇచ్చి అట్లా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. సో డైరెక్టర్ మన మారుతి గారు అంటే ఎవరికి నమ్మకాలు లేవు స్టార్టింగ్ లో. అసలు ప్రభాస్ తో ఈ డైరెక్టర్ చేయడమా అన్నారు. టీజర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయిందా? రీచ్ అయింది. బాగుంది, అసలు చాలా బాగుంది. అసలు ఇట్లా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఎన్టీఆర్ ఫ్యాన్ గా ప్రభాస్ గారి గురించి ఏం చెప్పదలుచుకున్నావు? బాగా మొదలని చూసుకుంటారు కదా ఇద్దరు. మేబీ ఓకే, బాగుంది బ్రో, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఓకే, దానికన్నా ఎక్కువగా అంటే ఇంకా అంతకు మించి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు